తెలుగు సినిమా ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేని పేరు ఆర్తి అగర్వాల్. తన క్యూట్ స్మైల్తో, అందంతో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసింది. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేసి, అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోలందరి సరసన నటించి నంబర్ 1 హీరోయిన్గా ఎదిగింది. కాని, అంతటి స్టార్డమ్ సాధించిన ఆ తార జీవితం అంతే త్వరగా, ఎంతో విషాదంగా ముగిసిపోయింది. అసలు ఆర్తి అగర్వాల్ జీవితంలో ఏం జరిగింది? ఆమె పతనానికి కారణం ఏంటి? 31 ఏళ్ల వయస్సుకే ఆమె ఎందుకు ప్రాణాలు కోల్పోయింది? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆర్తి అగర్వాల్ మార్చి 5, 1984న అమెరికాలోని న్యూజెర్సీలో ఒక గుజరాతీ కుటుంబంలో జన్మించింది. ఆమెకు చిన్నప్పటి నుంచే డాన్స్, మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఆమెకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఆమెను ఒక ఈవెంట్లో చూసి, సినిమాల్లో నటించమని ప్రోత్సహించారు. అలా 2001లో పాగల్పన్ అనే హిందీ సినిమాతో ఆర్తి సినీ రంగ ప్రవేశం చేసింది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. బాలీవుడ్లో నిరాశ ఎదురైనా, టాలీవుడ్ ఆమెను రెండు చేతులా ఆహ్వానించింది. 2001లో విక్టరీ వెంకటేష్ సరసన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అందులో ఆర్తి నటనకు, అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఆర్తి వెనుదిరిగి చూసుకోలేదు. చిరంజీవితో, ఇంద్ర, బాలకృష్ణతో, పల్నాటి బ్రహ్మనాయుడు, నాగార్జునతో, నేనొన్నాను, మహేష్ బాబుతో, బాబీ, జూనియర్ ఎన్టీఆర్తో, అల్లరి రాముడు, ప్రభాస్తో, అడవి రాముడు ఇలా టాలీవుడ్లోని అగ్ర హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలోనే ఆమె జీవితంలో ఒడిదుడుకులు మొదలయ్యాయి. ఒక యువ హీరోతో ఆమె పీకల్లోతు ప్రేమలో ఉందని, ఆ ప్రేమ విఫలం కావడం వల్లే ఆమె తీవ్ర మనస్తాపానికి గురైందని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనికి తోడు 2005 మార్చిలో ఆర్తి అగర్వాల్ ఆత్మహత్యాయత్నం చేయడం టాలీవుడ్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆమె ఒక ప్రమాదంలో గాయపడటం, మంచానికే పరిమితం అవ్వడం వల్ల బరువు విపరీతంగా పెరిగిపోయారు. దీంతో అవకాశాలు నెమ్మదిగా తగ్గిపోయాయి. పెళ్లి మరియు విడాకులు. సినిమా అవకాశాలు తగ్గడంతో 2007లో ఆర్తి అగర్వాల్, ఉజ్వల్ కుమార్ అనే ఒక ఎన్ఆర్ఐని వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. కాని ఏమైందో ఏమో గాని, ఆ బంధం ఎంతో కాలం నిలవలేదు. 2009లో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకుల తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆర్తి తీవ్రంగా ప్రయత్నించారు. కొన్ని చిన్న సినిమాల్లో నటించినా అవేవీ వర్కౌట్ కాలేదు. హీరోయిన్గా మళ్లీ నిలదొక్కుకోవాలంటే సన్నబడాలి అని భావించారు. ఇందుకోసం అమెరికాలోని న్యూజెర్సీలో లైపోసక్షన్, శరీరంలోని కొవ్వును కరిగించే సర్జరీ చేయించుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ సర్జరీ వికటించింది. శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో జూన్ 6, 2015న ఆర్తి అగర్వాల్ తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూశారు. కేవలం 31 ఏళ్ల వయసులోనే, ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక నటి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అందరినీ కంటతడి పెట్టించింది. ఒకప్పుడు తన చిరునవ్వుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆర్తి అగర్వాల్ ప్రయాణం ఒక అందమైన కలలా మొదలై, కన్నీటి గాథలా ముగిసింది. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె నటించిన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.